ఇంద్రజిత్తు ఆకాశంలో ఉండి అక్కడ ఉన్నాడు అనుకుని బాణం వేస్తే లక్ష్మణస్వామి అక్కడి నుంచి ఈ పక్క వచ్చేవాడు. ఆడికి అటువంటి ఇంద్రజాలం ఉంది. ఇంద్రజిత్తు అంటే ఇంద్రుడిని జయించాడు ఒకప్పుడు. అటు ప్రత్యేకించి సాధన చేసి కొన్ని హోమాలు గట్టా చేసి ఒక అమ్మవారిని ఆరాధించి కొన్ని సంవత్సరాల పాటు అది సక్సెస్ అయ్యి ఆ విజయం సంపాదించాడు. లక్ష్మణస్వామి ఏంటి, ఈయన ఎలా కొట్టగలిగాడు? ఈయన అనుకోకుండానే ఒక సాధన జరిగిపోయింది. ఇంతకాలం పాటు తిండి తినకూడదా, ఇంతకాలం పాటు నిద్రకూడదా, దానికి ఏ రూల్స్ ఉండవు. అటుంటోడే ఆయన కొట్టగలడు. అలాగే లక్ష్మణస్వామికి ఎలాగైతే అంతర్లీనంగా వచ్చేసిందో ఆ శక్తి, ఆయన కొట్టే శక్తి, అలాగే ఈశ్వరుడు మీ ద్వారా జపాలనో తపాలనో పూజలనో పురస్కారాలనో జాగరణలను ఇంకోటాను అలా చేస్తూ ఉంటాడు. గురువు ద్వారా ఈశ్వరుడు చేయించుకుంటాడో దానికి ఇచ్చేస్తాడు, ఆ శక్తిని ఇచ్చేస్తాడు. కొట్టే అంటాడు. అప్పుడు లక్ష్మణస్వామి కొట్టేయగలడు. ఆయన ఎలాగైతే కొట్టేయగలడు లక్ష్మణస్వామి, ఆయన అంతా ఆయనే ప్రిపేర్ అవ్వాలా. ఈశ్వరుడు అలా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు అంతే. అన్నగారి పట్ల ఆయనకున్న గౌరవం ఏంటి, వదిన గారి పట్ల ఉన్న ఆయనకున్న పూజ్యభావం ఏంటి, వీటి వల్ల ఒక వచ్చేసింది, ఒక బ్రహ్మచర్యం, ఒక శక్తి, ఇవన్నీ వచ్చేసినాయి ఆయనకి. కరెక్ట్గా ఆ లక్షణాలు ఉంటేనే ఆయనకు కొట్టగలడు ఎవడైనా సరే. లేకపోతే ఇంద్రజిత్తుని ఇంద్రుడు కూడా జయంతుడు, ఇంద్రుడినే జయించాడు కాబట్టి ఇంద్రజిత్తుడు. అలాగే మీకు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. ఏదో పెట్టి మిమ్మల్ని సన్నద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడే సన్నద్ధం చేస్తూ ఉంటాడు. దేనికోసం? ఆ ఇంద్రజిత్తుని కొట్టడం కోసం, ఆత్మజ్ఞానం పొందడం కోసం ఏవైతే చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడో దానికి ఏవేవి అర్హతలు ఉండాలో, ఓ రోజు తినాలా, ఓ రోజు తినకూడదా, ఒకరోజు మీరు తినలేరు, ఏదో పని ఉంటుంది, అది కూడా సాధనలో ఈశ్వరుడు పెట్టేదే. అది మీరు తినకూడని అవసరం ఉంటే కనుక అదే పెడతాడు. జాంకాయ ఒకటే దొరికింది అనుకోండి, అదే తిన్నారనుకోండి, అది రోజున కావాలని ఉపవాసం అలా పెట్టాడు మీ సాధన కోసం. ప్రతిదానికి లింక్ ఉంటుంది. ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఒక ఆకు కదులుతుంది, ఈ ఫ్యాన్ తిరుగుతుంది, మనం అటు ఇటు ఎలా కదులుతున్నాం. ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంది. మనం సెపరేట్గా లేము, విశ్వంలోనే ఉన్నాం. జరిగే ప్రతి మార్పు కూడా విశ్వం విష్ణు, అది వషట్కారం కూడా. ఓంకారం చెబితే దాంట్లో లీనం చేసేస్తూ ఉంటుంది. ఓంకారం లేకుండా ఏ మంత్రం ఉండదు కదా, దాంట్లో లీనం చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు టోర్నమెంట్కి వెళ్ళాలనుకోండి, ఆ కోచ్ ఏం చేస్తాడు? రోజు పరిగెట్టు అంటాడు, పరిగెడతారు. ఆ కోచ్కి ఏదో పని తగులుతుంది అనుకోండి, నేను 6 రోజులు ఇంకొకరు కోచింగ్ ఇచ్చి వస్తాను, మీరు ఈలోపు చేస్తా ఉండండి అంటే, ఇక శుభ్రంగా తినేసి బిర్యానీలు తినేసి పడుకున్నారనుకోండి, ఏంటి ఏమవుతుంది? టోర్నమెంట్కి వెళ్ళగలరా? వెళ్తే సాధించగలరా? ఇది అంతే. అది ఈ సంవత్సరం ఓడిపోతే వచ్చే సంవత్సరం చేయొచ్చు, ఇది అలా కాదు. ఈ జన్మలో పోతే మీరు వచ్చే జన్మలో వస్తారో తెలియదు. గ్రాంటెడ్గా భావించకుండా సత్సంగం అన్నది. ఈ జన్మలో మేము పొందలేదు, సాధన చేయలేదు, వచ్చే జన్మలో ఖచ్చితంగా మన సత్సంగం వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. 500 రూపాయలు నోటిస్తే చిన్నపిల్లలు తెలియక చింపేస్తే దానికి నోటు ఇవ్వకూడదు అని అనుకుంటారు మీరు. మీకున్నంత బుద్ధి ఈశ్వరుడికి ఉండదా? 500 రూపాయలు నోటు ఇస్తే తెలుగు ఏం చేసింది? చింపేసింది.
అసలు దానికి ఇవ్వటమే తప్పు. కొంతసేపు అయితే సరదాగా దాని విలువ తెలియనప్పుడు ఎలాగిస్తాడా? మీరే ఎవరు చిన్నపిల్లలు, అసలు మీరెవరు? కానీ ఇచ్చేయడే అనుకోండి, చెంపకుండా ఉంటారా? 500 రూపాయల నోటు విలువ తెలియని వాళ్ళకి ఆ నోటు ఇస్తే చెంపకుండా ఉంటారా? పడేయకుండా ఉంటారా? అది మామూలుగా కాగితం ముక్కలేగా చూస్తారా? చూడరా? ఒక సద్గురువునైనా ఒక చైతన్య స్వరూపాన్నైనా దాని విలువ తెలియనప్పుడు ఏం చేస్తారా? కాగితానికి 500 నోటికి తేడా ఏం తెలియదు వాళ్ళకి. దాని విలువ తెలియాలి, తెలిసి దాచుకోవాలి. అది ఎప్పుడు అవసరం అప్పుడు ఖర్చు పెట్టుకోవాలి. మీరే మీ పిల్లలు కావాలి ఎవరు కదా, మీ మనవరాళ్ళకి మనవాళ్ళకి ఇస్తారా మీరు? ఎవరు కదా. ఒక అంజాయింపు ఉండొద్దా మనకి? సాధనలోకి అంజాయింపు ఉండొద్దా? నేను ఇది ఈరోజు చేశాను, ప్రతిరోజు ఈ టైంకి చేయాలి. నీ పనులుంటే నీ పనులు చూసుకో. ఒకవేళ పనుల ఒత్తిడి వల్ల నువ్వు చేయలేకపోతే కనుక అదే అడుగుతున్నాడు. పనుల ఒత్తిడి వల్ల అన్నం ఎప్పుడు మానేసావు? ఆఖరికి 10 దాకా అన్నం లేదనుకోండి, ఆ రోజు పడుకుంటున్నావా పనుక? అలాగైతే కనుక ఇది మానేసినా పర్వాలే. ఎప్పటికప్పుడు ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. అయినా నీకు ఆనందాన్ని ఇవ్వట్లేదేమో, నీ జపం నీకు ఆనందాన్ని ఇవ్వట్లేదేమో, నీ విచారం నీకు ఆనందాన్ని ఇవ్వట్లేదేమో, మంచేదాన్ని లిమిటెడ్ చేస్తున్నావు. మీరంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు, తింగరోళ్ళు ఏం కాదు. మీ జపం వల్ల మీకు ఆనందం వచ్చేస్తుంది అనుకోండి, ఎందుకు మాంతారు జపం? విచారణ వల్ల మీకు విపరీతంగా ఆనందం వచ్చేస్తుంది అనుకోండి, ఎందుకు మాంతారా? తట్టుకోలేనంది వచ్చేస్తే కనుక అది వేరే విషయం. ఇంక మీ బాడీ మైండ్ ఇంకా సూట్ అవ్వలేదు దానికి. గురువు అనుగ్రహం ఎక్కువగా ఉంది. మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళం అనుకుని గురువు ఇచ్చి పాడేస్తున్నాడు. మనం చూస్తే గడ్డి తింటున్నాం ఇక్కడ. ఏం గడ్డి? సంసారం అనే గడ్డి, బంధువులు అనే గడ్డి, రాజకీయం అనే గడ్డి, ఫ్రెండ్షిప్స్ అనే గడ్డి, రకరకాల గడ్డి తింటూ ఉంటాయి. ఇప్పుడు గేదెలకి గడ్డిస్తేనే అందం, లడ్డూలు ఎందుకండి? బోడంత ఖర్చు పెట్టి లడ్డు ఇస్తారా గేదెలకి? గడ్డే బెస్ట్ దానికి. ఆ లడ్డూగా అయ్యే ఖర్చుతో బోడంత గడ్డ వస్తుంది. ఇంత లడ్డు ఉంటుంది కదా, దాని కాస్ట్ ఎంత? ఆ కాస్ట్తో బోళ్ళు గడ్డి వస్తుంది. ఇంతే రాదు గడ్డి, బోళ్ళు వస్తుంది శుభ్రంగా. అది పడేస్తే సరిపోద్ది కదా దానికి. అలా పడేసేవాళ్ళు ఉంటారు, బోళ్ళు మంది ప్రవచనకారులు ఉంటారు. అసలు మనకే ప్రవచనగా ఆడికైనా సద్గురికి తేడా తెలియదు. 2000 మంది కూర్చుంటారు అనుకోండి, చెప్పేస్తున్నారు అనుకోండి. ఆ 2000 మందిలోంచి ఏమన్నా వాడికి వెళ్తున్నాయా లేదా, ఇలా శాంతి వస్తుందా లేదా, అది కనిపెట్టుకునే మనస్తత్వం మనకు లేదు. లోకం గొడవ నీకెందుకు? ఆ పీఠాధిపతులు గొడవ నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకుంటున్నావు లేదా? నీకు ఉంటే స్వార్థం, ఆ స్వార్థం ఉండాలి. నీ సాధనా స్వార్థం నీకు ఉండాలి. నువ్వు ఈ కన్ను మూసేలోపు పొందాలా లేదా అంటే ఎప్పుడు మొత్తం ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మొత్తం తెలియదు. కొన్ని అనుకుందాం, నిండు 100 ఏళ్ళు కాకపోతే అంటే 100 ఏళ్ళు బతికేద్దామని ఉందండి. ఉంటే మంచిదే. కొన్ని 90 ఏళ్ళు, పోనీ 80 ఏళ్ళు మీకు బాడీ పనిచేస్తున్నంతకాలం ఇంతకాలం ఉండాలి అనుకున్నారు. పోనీ అంతకాలం, పోనీ ఎక్కువ టైం పెట్టుకోండి. ఎలా సాధన చేసుకోవాలి? రోజుకి ఎన్ని మాలలో? ఎక్కువ శాంతి తెలియట్లేదు, అంచేత దాన్ని మూసేస్తున్నారు. ఒక శాంతి ఇచ్చేస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. మీ అంతటి మీరు సాధన చేసేమో మీరు శాంతిని పొందలేకపోతున్నారు. అలా పొందితే కనుక అలా మంత్రం ఎలా మానేస్తారో, ఒక మాలతో ఎలా సరిపెడతారో, లేకపోతే మాల పోని ఆపినా కానీ గురువుగారు ఒక మాల చేయను, మరి మిగతా ఆ పునస్కారంలో నామామృతానికి రాలకుండా ఎలాగ ఉంటారు? అసలు మీకు టీవీలు ఎందుకు? అసలు మీకు సెల్ ఫోన్లు ఎందుకు? ఆ నామం వెళ్తూ ఉంటే ఆనందం కదా. నిరంతర ఆనందాన్ని ఎవరు వదులుకుంటారో? ఈ నిరంతరం నామం చేసుకుంటున్నారు. ఆ నామం ఎంతో ఆనందంగా ఉంది. పని చేసుకుంటున్నా అది నామం వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఎలా ఆగిపోద్ది? అది దానివల్ల మీకు ఆనందం వస్తూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఎలా ఉండగలరు మీరు?
విచారణ వల్ల విపరీతమైన శాంతి వస్తూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఎలా ఉంటారా? పందారు పందే, ఈ బాడీ పని చేస్తూ ఉంటుంది, బ్రెయిన్దే అదేదో ఆలోచిస్తూ ఉంటుంది, చెబుతూ ఉంటుంది, అందరితో మాడుతూ ఉంటుంది. లోపల నువ్వేంటి? నువ్వు ఆనందానికి గ్రోలుతున్నావు. నువ్వు సాధనలో లేవు. కొంతకాలం సాధన చేస్తావు, తర్వాత ఆనందాన్ని గ్రోలుతూ ఉంటావు. తాగటం ఆనందమే ఆనందం, నిరంతరం ఆనందంలో ఉండటమే. ఎటల్ల కాలం ఏదో చాట్లు పట్టేసి పరిగేసి ఇదే సాధన అనుకుంటున్నారా? ఒక్కసారి రావడం మొదలు పెడితే ఇంక మీరు చేసే సాధన ఇంకేముండదు. ఇంకా దాన్ని తాగటం ఆనందం నిరంతరం. అది రాక, శాంతి రాక, నామం రుచి తెలియక ఇవన్నీ ఆగిపోతున్నాయేమో ఒకవేళ. మేము అలా అనుకోవాల్సి వస్తుంది. ఒక విశ్లేషణాత్మకమైన దృక్పథం ఏది? కళ్ళు మూస్తే బాగా సెటిల్ అవుద్దా? కళ్ళు తెరిస్తే అవదా? ఆ స్థాయిలో ఉండి మీరు జ్ఞానాన్ని ఆశిస్తున్నారా? ఉట్టిగా ఎగరలేకపోతున్నారా? ఏకంగా స్వర్గానికి ఎగురుతారా? అది అసలు సమంజసంగా ఉందా? కళ్ళు తెరిస్తే డిస్టర్బెన్స్ వచ్చేస్తుందా? ఒక క్రెయిన్ వస్తే డిస్టర్బెన్స్ వచ్చేస్తుందా? వీళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది ఏకంగానో వస్తుంది. ఇప్పటికైనా మారు వచ్చి తీరుతుంది. ఈశ్వరుడు ఘటన సముద్రుడు. అడు చెట్టు కింద ఏదో తపస్సు చేస్తున్నాడు. నారద మహర్షి వచ్చి చెప్పాడు, మీ గురువుకి ఏదో 3 జన్మల్లో వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే, అబ్బా సంతోషం, చాలా సంతోషం అన్నాడు. ఆ గురువు దగ్గర ఆ మాట, 3 జన్మలు ఎందుకు? 3 జన్మల దాకా నేను ఊరుకోను, నాకు ఇప్పుడే రావాలి అన్నాడు. ఇప్పుడు అన్నవాడే సాధన చేయాలి కదా, నేను ఇంకా గురువు అనుకుంటున్నాడు. ఈ శిష్యుడు ఏంటి, నీకు ఈ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయి, అన్ని జన్మలు పడతాయి నీకు అంటే ఈడేమన్నాడు, అయ్యో అసలు జ్ఞానం అంటూ వస్తుంది అన్నారా లేదా? వస్తుంది, సంతోషం. దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏంటి? ఉన్నట్టుండి ఒక గాలి వాన వచ్చింది, చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయినాయి. స్పాట్లో నారదుడు ఉండగానే వాడు జ్ఞానం పొందేశాడు. దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జన్మలోనే మనం పొంది తీరాలా అనేది. ఆ గురువు నాకు 3 జన్మల, ఇంకా సరిగ్గా లెక్క చూసుకోమని విష్ణుమూర్తిని 3 జన్మలు ఎందుకు పడతాయి? ఇది అహంకారం. ఇది అలా కాదు. జన్మను తరింపు చేసుకోవడం కోసం సమయాన్ని, ఈ దేహాన్ని, ఈ మనసుని, ఈ శక్తిని, ఈ శక్తి సామర్థ్యాలని ఆ జ్ఞానం పొందడం కోసం కాబట్టి దేనికోసం వినియోగించి ఉపకారం ఏంటి? ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. నాకు ఈ జన్మలోనే వచ్చేయాలంటే భీష్ముడికి కూర్చుంటే రాదు. అది వాడికి రాలేదు. వాడికి కళ్ళ ఎదురకుండానే జ్ఞానం పొందేశాడు. ఆకులంటే అప్పుడప్పుడు రాలిపోయినాయి అంతే. చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయి, ఇప్పుడు ఒక్క ఆకు కూడా లేదు, వచ్చి పడిపోయింది. అంతేగాని నాకు ఈ జన్మలోనే రావాలంటే దాని అర్థం ఏంటి? అలాగా పట్టుదల, ఆ దృఢ నిశ్చయం కోసం చెబుతారు. కానీ దృఢ నిశ్చయం చేసుకుని పొందేసిన వాళ్ళు లేరా? చింతనలోనే పోతాడని చెప్పారు. ఆ జాతం కూడా అలాగ ఉంది. మార్కండేయుడు బతకలేదా? అది దృఢ నిశ్చయం కాదు. అది నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నామామృతం అనేది ఆనందం మీకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే, ఇంకా బయట ఉన్న ఆనందాలు మీరు వదలట్లేదు. పాయసం తాగండి అమ్మా, వద్దంటలేదు, తీయగానే ఉంటుంది, బాగుంటుంది, మధురంగా ఉంటుంది ప్రసాదం అయితే తాగండి. కానీ దాన్ని రుచి చూసి బయట ఏమన్నది రుచి అనుకోకండి. మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా మీ నాలుగుకి రుచి తెలిసి తీరుతుంది. ఆ ఎంజాయ్మెంట్ అనేది మీకు తీసుకుంటారా లేదన్నది, తీసుకుంటే కనుక ఇంక భౌతికమైన వస్తువుల్లో ఉంటుంది. అబ్బాయి ప్రసాదం కాదు, ఇది మధురంగా ఉన్నా, ఆ ప్రసాదం అయినా సరే మధురంగా ఉన్నా సరే నాలుగుకి తెలిసింది కదా. రుచి చూసే ఆ మోడ్ నీకు లోపల ఉన్నప్పుడు ఒక కృతజ్ఞత రూపంలో చూస్తావు తప్పించి దాన్ని ఎంజాయ్మెంట్ రూపంలో చూడవు. ఆ ప్రసాదం అయినా మామూలు అన్నం అయినా సరే ఒక కృతజ్ఞత వస్తుంది. అన్నం చూస్తే పరబ్రహ్మం జ్ఞాపకం రావాలి. అన్నం చూస్తే నోరు అవటం కాదు, కూరను చూస్తే నోరు అవటం కాదు, పరబ్రహ్మం జ్ఞాపకం రావాలి. అన్నమైనా కూర అయినా ఏదైనా ఓ పరబ్రహ్మం జ్ఞాపకం రావాలి. అమానందాన్ని అంటే జపం చేసుకుంటే అది మంత్రజపం. అలా కాకుండా జపం అయిపోయిన తర్వాత అదే నామాన్ని నోట్లో చెప్పుకున్నా, పైకి చెప్పుకున్నా కానీ దాన్ని నామం అంటారు.
మంత్రజపం కాకుండా అది నామం. ఆ జపం బాగా చేయగా నామానందంలోకి దారితీస్తుంది. ఆ నామానందం ఎంతమంది పొందుతున్నారో, ఎంతమంది దాకేందుకు మీరు పొందుతున్నారా లేదా? మీ ఇల్లే, మీరు స్వర్గంలో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఆ తేడా తెలియకుండా పోద్ది. ఇల్లే స్వర్గం అయిపోద్ది, ఇల్లే దేవాలయం అయిపోద్ది. మీరు అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్నారా లేకపోతే ఇంట్లో ఉన్నారో తేడా తెలియదు మీకు. అంత ఆనందంగా ఉంటుంది. నామానందాన్ని మనకి వచ్చిందా రాలేదా? వస్తే మంచిదే, మిగతా చూడక్కర్లేదు. ఇంకా వాళ్ళు అలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారు చూడక్కర్లేదు. వాళ్ళు అలాగంటం కోసం పుట్టారు, వీళ్ళు ఎలా అంటం కోసం పుట్టారు. వాళ్ళు ఆ గొడవ మనకెందుకు? నీకు నామానందం వస్తుంది, ఆనందమే ఆనందం పెంచుకుంటే వెళ్ళిపో. అది దారి తీసేస్తుంది హృదయంలోకి. నువ్వు ఉనికిగా ఉంటున్నా ఉండిపో. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ మనకి మిత్రుల శత్రువుల ఎన్ని ఎందుకు నీకు? బయట గొడవ ఎందుకు నీకు? నువ్వు ఎంత విచారణ చేసినా కానీ మనసు అంటూ ఉన్నది కాబట్టి, విచారణ చేసే మనసు అంటూ ఒకటి ఉంది కాబట్టి అది దాని పని అదే. సూది చేసే పనే చేస్తుంది, దారం చేసే పని ఎప్పుడు చేయదు. దారం అంటే కలుపు కడుతుంది, సూది ఏం చేస్తుంది? గుచ్చుతూ ఉంటుంది. మనసు ఎప్పుడూ కూడా గుచ్చుతూనే ఉంటుంది. నువ్వు ఎంత బాగా నామం చేసినా, ఎంత బాగా విచారణ చేసినా కానీ అది కొంచెం పక్కకు ఆగిందా వెంటనే ఎదురు గుచ్చుద్ది. సూది చేసే పని ఏంటి? గుచ్చడమే కదా. మంత్రం చేసి కొంచెంసేపు ఆపారు అనుకోండి, ఏదో చిన్న పనిలో పడ్డారు అనుకోండి, వెంటనే సూది లక్షణం బయటకు వచ్చేద్ది, ఏదో గుచ్చుద్ది. ఎవరి మీద ఏదో కోపం అవుతుంది. అలాగే వాళ్ళు మన పార్టీ కాదంటుంది. నిన్న జరిగిందో మొన్న జరిగిందో జ్ఞాపకం వస్తుంది, అది ఆ రోజు జరగవలసిన జ్ఞాపకం వస్తుంది. అంటే ఏంటి? గుచ్చే పని, అది కలిపే పని కాదు. మంచిది ఏం చేస్తామంటే దానికి దారం గుచ్చు, నామానందం అనే దారాన్ని గుచ్చు. అప్పుడు కలుపుకుంటా వెళ్ళు. గుచ్చే పని చేస్తూ ఉంటుంది, కలిపే పని నువ్వు చేస్తూ ఉండు. అవి దేంట్లో గుచ్చుదో శుభ్రంగా ఈశ్వరుడికి ఇష్టమైన ఆ పుష్పాల్లో కూర్చో. ఆయన దండ వేయడం కోసం ఆ గుచ్చే మనసును కూడా ఈశ్వరుడి పాదాల దగ్గర దండ వేయడం కోసం ఉపయోగించు. అవి తెలివితేటలు అంటే, బాగుపడే తెలివితేటలు అండి. అవి సూచి చేసే పనే చేసింది రైటే, కానీ ఏం చేసింది? దానికి దారం తగిలింది, దానికి బెజ్జం కట్టాలి. మరి ఎదరు కాదు, గుచ్చే వైపు కాదు, గుచ్చన వైపు ఒకటి ఉంటుంది, దాన్ని బెజ్జం కొట్టేసి దారం పెట్టేయాలి అంతే. అప్పుడు కలుపుకుంటా, అది ఎంత లెక్క గుచ్చుకుంటా వెళ్ళినా కానీ కలుపుకుంటూ వచ్చేస్తుంది. పుష్పాలన్నీ కలుపుకుంటూ, అసలు మన పుష్పాలు ఉన్నాయా లేవా అని ఇంట్లో కాదు, మన దొడ్లో కాదు, లేదా కొట్లో కాదు, మనకు పుష్పాలు ఉన్నాయా లేదా? ఏం పుష్పాలు ఉన్నాయా మనకి? గులాబీలు, మల్లెలు, చామంతులు ఎన్ని ఉన్నాయా? ఈ ఫోటో దాంట్లో కదా, మన లోపల అసలు పుష్పాలు ఉన్నాయా లేదా? అపరిగ్రహం ఓ పుష్పం అంటే ఏమైనా ఇచ్చినా కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీకున్నది, నీ వ్యాపారం వేరు, నీ డ్యూటీ వేరు, అంతవరకే. మాంసం కొట్టుకునేవాడు గురువు అక్కడ వాడి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ కొట్టేసుకున్న తర్వాత వచ్చేసాడు, స్నానం చేసి వీడికి బోధించాడు. ఆ డ్యూటీ వేరు. నువ్వు ఇంటి మీదకి వచ్చిన ఆ సధర్మం అనే ప్రారంభంలో ఏ పాపం ఉండదు. ఇప్పుడు యమధర్మరాజు ఉంటాడు, ఏమన్నా పాపే ఏంటి? పాపంలో కాల్ చేస్తూ ఉంటాడు. అని ఎలా కాలుతుండే ఇలా కాలుతుండే ఒకసారి సరిగ్గా పర్యవేక్షణ చేస్తా వస్తాడు. అవి బాబు అంత గోల్ చేస్తున్నారు అలా, మాకేమో కర్ణ కఠోరంగా ఉంది. మీరు ఎప్పుడన్నా నరకలోకానికి వెళ్తే ఆ సౌండ్లు ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు బతుకుండగానే కాల్ చేశారనుకోండి, ఎవరినన్నా వాళ్ళు నరకంలో పెట్టి బతుకుండగానే కాల్ చేస్తారు. అంటే ఆ జీవుడికి ఆ దేహం ఉన్నట్టు ఎన్ని ఉన్నట్టు ఒక భ్రాంతి కలుగుతుంది. అది భ్రాంతి అని అడిగి తెలియనివారు నెట్ నిలువనే కాల్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆడు మనకి కేకలేస్తూ ఉంటాడు. పిశాచాలు కూడా అంత అలా కేకలే. అటువంటి సౌండ్లు వింటూ ఉండాలి. అది ఆడు జాబ్ కింద ఇచ్చాడు ఈశ్వరుడు. ఓ పరమేశ్వర, నాకు ఆత్మజ్ఞానం ఇవ్వంటే నీకు ఆత్మజ్ఞానం ఇచ్చేస్తానా, 2 పనులన్నా చేయన్నాడు. ఏంటంటే ఒకటి దిక్కపాలకత్వం, ఇంకోటి ఏంటి నరకలోకాధిపతి. ఈ 3 కాకుండా అంతర్లీనంగా ఆచార్యత్వం, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఒక ఋషి సమానుడు, ఋషి కంటే ఎక్కువే. ఈశ్వరుడు ఏం చేశాడు? ఏదో చదువుకుందామని వెళ్తే చదువు చెప్పేసి ఉద్యోగం కూడా 2 ఉద్యోగాలు ఇచ్చేసాడు. 3 ఉద్యోగాలు. ఒకటి నరకాధిపతి, 2
నిప్కాలకత్వం, 3 ఆచారత్వం. ఎందుకు ఇచ్చాడు? అంత పరమ పవిత్రుడు అది. వీళ్ళందరినీ బాధ పెడతాం కోసం ఈ డ్యూటీ. అలా మనకేదో ఉంటుంది, డ్యూటీ ఉంటుంది. అది బాధ పెట్టి డ్యూటీ అయినా డోంట్ కేర్, అది నీ ప్రారంభం. బాగా చేయి, దానివల్ల ఏ పాపం వండుకోదు. కానీ నేను చేస్తున్నాన్న భావం ఉన్నంత వరకు వస్తుంది మళ్ళీ. నేను చేయటం లేదు, ఈ ఒంటి మీద అలాగ ఉంది, దానికి నాకు ఏం సంబంధం లేదు. ఆ మాసం ఇంకోటి ముగించేసిన తర్వాత స్నానం చేసాను, వచ్చేసి మళ్ళీ వేదం చదువు. దానికి నీకు సంబంధం లేదు, నీ పొట్ట నిమిత్తం అది ఈశ్వరుడు ఇచ్చాడు అంతే. ఇల్లు తొడవాలి. అసలు మీరు పూజగా తొడవటానికైనా ఈ టాయిలెట్ కడగటానికే అసలు తేడా ఏమన్నా మీరు కనిపిస్తుందా? ఇదేంతో అదే అంతే అని అనిపించట్లేదా? పూజగా దగ్గరికి వెళ్ళేసరికి మనసు విప్పారత, అలాగా అక్కడికి వెళ్ళి చిచ్చి అనిపించదు. అదే సాధన. సాధన అయితే కనుక అలా ఉండదు. నిజమైన సాధన ఎప్పుడు అలా ఉండదు. రెండింటికి తేడా ఉండదు అసలు. అంతటా ఈశ్వరుడే, ఉన్నదే పరబ్రహ్మం. నేనుగానే ఉండలేకపోతున్నావు, ఇటు జపం చేయలేకపోతున్నావు, నామంలోకి మారట్లేదు. ఆనందం ఏమో అది వస్తా ఉన్నాయి కానీ ఆపేసుకుంటున్నావు. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచి అలా ఇంట్లో దుప్పటి ముసుగు కూర్చున్నారనుకోండి, సూర్యుడు వస్తాడు వెళ్ళిపోతాడు, చూడరు మీరు. అలాగే మీ సంవత్సరంలో కూరుకుపోయి మీ గొడవలు ఆ గొడవలు ఈ గొడవలు అలా కూర్చున్నారనుకోండి, అనుగ్రహం ఎప్పుడో వెళ్ళిపోయిందో తెలియదు. ఎంత కష్టపడి సూర్యుడు ఎంత ఎండనిచ్చాడు, ఎంత సూర్యరశ్మిని ఇచ్చాడు. మొత్తం ఆఖరికి చెట్లు కూడా ఉపకారం పొందినాయి. ఉపకారం పొందిన వాళ్ళు ఎవరు? మనం ఏం చేత ఇంట్లో ఉన్నాం, మంచమే కూర్చున్నాం, దుప్పటి ముసిగే చేసాం, మనకేదో అయిపోయింది అనుకుంటున్నాం. బయటికి రా, ఆ దుప్పటి తీయి, నీకేం అవ్వలేదు. అదేంటి అన్నీ రాసిపెట్టి ఉన్నాయి జరుగుతాయి కదా. ఇంట్లో మంచమే కూర్చొని దుప్పటి ముసుగు పెట్టేసుకుని రాసి పెట్టేస్తుంటే అలా జరుగుద్దామంటే, రాసి పెట్టేసుకున్నది నీ దేహానికే. నీ దేహం అలాగ ఉన్నప్పుడు కూడా ఈశ్వరానుగ్రహం ఉంటే కనుక ఆ ప్రారంధం బయటకు తీసుకొస్తుంది, ఆ ప్రారంధాన్ని తీసిపడేస్తుంది. ప్రారంధాలు ఏంటో ఏటెలకాలం ఉండవు. అయ్యి నీ యొక్క ఆ ఇన్నర్ లుక్ని బట్టి, నీ యొక్క సాధనను బట్టి ఆ ప్రారంధం చేయించలేదా మార్కండేయుడు? ప్రారంధానం ఏంటమ్మా, ఏముంది? ఈశ్వరుడి చేతిలో చిన్నదే, గురువు చేతి వేళ్ళ మీద మార్చిపాడేస్తాడు. ఇలా చూసుకోవడం ఏమైనా కష్టంగా ఉందా? ఫింగర్ టిప్స్ అంటారు కదా, ఇలా చూసుకోవడం మీకు ఏమైనా కష్టంగా ఉందా? ఏం లేదు కదా. అంత ఈజీగా మార్చిపాడేస్తారు ప్రారంధాలను గురువు. అంచేత గురువు బ్రహ్మ అన్నారు. బ్రహ్మ ఒకటే కాదు, మీకు సిద్ధిని కూడా ఇవ్వగలడు. మీరు ఎలా పరిపాలించాలో అలా చేయించగలడు. ఆ శక్తిని ఇచ్చేస్తాడు. అదొకటే కాదు, మహేశ్వరుడు కూడా మీ చేత ఎవరికైనా బుద్ధి చేపించవలసి ఉంటే బుద్ధి చేస్తాడు. అంత పవర్ఫుల్. గురువు అంటే దేహం కాదు, ఈశ్వరుడు యొక్క శక్తి. ఈశ్వరుడి చేతిలో పనిముట్టు అంటే శివుడి చేతిలో త్రిశూలం కానీ, విష్ణు చేతిలో విష్ణు చక్రం కానీ అయ్యేటువంటివే గురువు కూడా అంతే. ఒకవేళ మీ గురువు అసమర్థుడైనా అజ్ఞానైనా మీకేం పర్లా. మీకు ఎటువంటి విశ్వాసం ఉంది? ద్రోణాచార్యుడు ఆత్మజ్ఞానం కాదు, కానీ ఈశ్వరుడు ఏం చేశాడు? ఆయన రూపంలో వచ్చి కళల్లో బోధించేశాడు. ఎవరికి? ఏకలవ్యుడికి. శ్రీనివాస రామానుజన్ గొప్ప మేధావి లెక్కల్లో. ఎవరు చెప్పారంటే ఆ గ్రామదేవత పేరు చెప్పాడు. ఆ గ్రామదేవత అంటే నువ్వు ఎవరిని ఆరాధించినా కానీ వారి రూపాలు అనుగ్రహించదు నేనే అర్జున అన్నాడు. అది పంతుల మసలమ్మ అవ్వచ్చు, నాంచారమ్మ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నువ్వు ఎవరిని ఆరాధించినా నువ్వు చిత్తశుద్ధితో చేస్తే, 100% కూడా నమ్మి చేస్తే కనుక ఆ రూపంలో నువ్వు అది ఇష్టపడుతున్నావు కాబట్టి ఆ రూపంలో వచ్చి నిన్ను అనుగ్రహించేది నేనే. ఆ ఆసక్తిని ఆ శక్తిని ఇచ్చేది కూడా నేనే. ఆ తపస్సుల సహనాన్ని కూడా ఇచ్చేది నేనే. ఆ తపస్సు చేయాలనే ఒక ఉత్సాహాన్ని ఇచ్చేది నేనే. ఆయన ఉత్సాహాన్ని ఇవ్వడానికి చూస్తే మనం చుట్టూరు వీళ్ళని చూస్తున్నాం, 4 మొక్కలు ఉంటాయి ఇంట్లో, వాళ్ళని చూస్తున్నాం. ఇదే నిజం అనుకుంటున్నాం. ఆ ఇచ్చిన ఉత్సాహం అలా పోతుంది. ఇంకేంటి ఉపకారం? తీసుకోండి. గురువుతో అనుబంధం ఉండాలి కదా మనకి.
మానసికమైన అనుభవం అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి. గురువు ఎక్కడ ఉంటాడు, ఏదో పని చేసుకుంటాడు, ఆడు ఆ పని చేయడం కోసం పుట్టాడు. ఆ దేహం ద్వారా ఇప్పుడు కృష్ణుడు యుద్ధం చేసే టైంలో ఏం చేశాడు, అర్జునుడికి రథం నేర్పాడు. రథం ఒకటే నేర్పాడా, గుర్రాలను కడగలేదా, నదిలో తీసుకెళ్ళలేదా, గుగ్గిళ్ళు పెట్టలేదా, గుర్రాలు అద్దులెత్తి దాన్ని శుభ్రం చేయలేదా, గుర్రాలన్నింటిలో నెమరలేదా, చేత తీర్పించలేదా, పాలేరుతనం చేయలేదా? ఈశ్వరుడు అంత పాలేరుతనం చేస్తాడు. వాడు నచ్చాలి, నీ విధానం వాడికి నచ్చాలి, నీ శరణాగతి వాడికి నచ్చాలి. నచ్చితే ఎంత పాలేరుతనం సరే చేసేస్తాడు, ఇష్టంగా చేసేస్తాడు. ఇష్టంగా చేయడమే కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవసరమైతే అడ్డంగా వెళ్ళిపోయినా సరే జయించేలా చేసేస్తాడు. అడ్డంగా అంటే అది దూరం మేలు సూక్ష్మమైన ధర్మం. అది పైకి ధర్మం కింద కనిపించకపో సూక్ష్మమైన ధర్మం. అదే కరెక్ట్, కృష్ణుడు చేసిందే కరెక్ట్. మనం ఏ కాలంలో ఉన్నామంటే గత ఎన్నో సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా అసలు మన కృష్ణుడు ఏం చెప్పాడు, ఆ గోపికలు అంటే ఎవరో ఈ బంధమే తెలియదు. ఎంచేత కొన్ని వందల సంవత్సరాలుగా వారికి రంగులు వేయబడ్డాయి. గొప్ప వాళ్ళని పనికిమాలిన వాళ్ళుగా చిత్రీకరించారు. స్వార్థపరులు దాన్ని సహకరించారు. కొంచెం సంవత్సరాలు మార్చి పడేశారు అంతే. ఆ బ్రిటిష్ వాళ్ళు అంటే వీళ్ళు కూడా అటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మార్పించి పడేస్తారు. ఏ పుస్తకం కరెక్టో ఎవరికి తెలియదు. ఒక జ్ఞానం వస్తేనే కానీ, జ్ఞానం ద్వారా వాడపోతేనే కానీ అది కరెక్ట్ ఏంటో తెలియదు మనకి. అంచేత చదివితే ప్రామాణిక గ్రంథాలు చదవాలి. అది చదువుకునే వాళ్ళకి, టీచింగ్లో ఉన్న వాళ్ళకి మీకు బడ్డం లేదు కదా. నామానందమే నామానందం, విచారంలో హృదయానందమే హృదయానందం, ఉండటమే ఉండటం. అలా శ్రోతలకే ఎంత ఆనందం. ఇంక సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు అంటే ఇంకా ఎంతో కొంత ప్రిపేర్ అవ్వాలి. ఇది కరెక్టేనా కాదా, కొంచెం తప్పు అనిపిస్తుంది, పోనీ గురువుగారిని అడుగుతాం ఇది కరెక్ట్ అంటారు కాదా అని చెప్పి తప్పు చెబితే అదే అంటే తెలియక తప్పు చెప్పడం వేరు, తెలియక అయినా సరే తప్పు చెబితే కనుక అది ఎంతో కొంత దోషం వస్తుంది. అంచేత డౌట్ ఉన్నప్పుడు వెంటనే గురువుని అడగాలి. అంచేత గురువుకి చావు లేదు, పుట్టుక లేదు. వాడు కృష్ణుడి గురించి అడిగితే అక్కడికి వెళ్ళి చెబుతాడు. కృష్ణుడు ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో చూసి చెబుతాడు. వాడు అది అయ్యి చెబుతాడు. అంచేత భగవాన్ ఏది అడిగినా కానీ కరెక్ట్గా వచ్చేస్తుంది. అంచేత 5000 ఏళ్ళ క్రితం కృష్ణుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన ఏం చెప్పాడు అది చూసి చెప్పేస్తాడు. దాన్ని ఏమంటారు, జ్ఞానదృష్టి అంటారు. ఏదో మొత్తం వాళ్ళకి తెలిసిపోతాయి. ఎలా తెలిసిపోతాయి భగవాన్ తెలియకుండా ఉండదు. అంత మాత్రం కాదు భగవాన్ నువ్వు సర్వజ్ఞుడివే నాకు ఏదో జాతకం చెప్పు అంటే చెప్పడం. నేనేం సర్వజ్ఞుని కాదు నీలాగా మనిషిని అంటాడు. కానీ నిజమైన అవసరం ఉన్న చోట ఖచ్చితంగా సొల్యూషన్ ఇచ్చి తీరుతాడు భగవాన్. అది ఆకలిగా ఉంటే కానీ ఖచ్చితంగా ఇస్తాడు. ఎక్కడో గేటు దగ్గర ఉన్నాడు భగవాన్, ఇక్కడ ఉన్నాడు. ఆడేమో నేను రాను అంటున్నాడు. ఆడికేమో వాళ్ళ ఊళ్ళో ఆ కులాల ఆచారాల్లో అలవాటు, ఊళ్ళోకి రానివ్వలేదు. అప్పుడు ఇక్కడ కూడా నాలాగా సొత్త కూర్చున్నాడు. 18 మధ్యాహ్నం దాకా చూసాడు. భగవాన్ అలా చూస్తున్నారు. భోజనం పంపితే అది బయటగా నిలబడి తిన్నాడు. అక్కడ గేటు దగ్గర ఉన్నాడు. భగవాన్ అటు నడుస్తూ ఉంటే మీరు రామోకండి అన్నాడు. దూరం నుంచే శివ అంటే ఆడు శివ అన్నాడు. మళ్ళీ ఈయన రెండోసారి శివ అన్నాడు. శివ అన్నాడు. వెళ్ళాడు, మళ్ళీ రాలేదంటే అర్థమైనా అటు పొందేసాడు. అటుండోళ్ళే పొందగాలేంది. ఏం తక్కువ, ఏమై రోగం, డబ్బులు లేవా, ఇళ్ళు లేవా, దుప్పట్లు లేవా, పడకలు లేవా, ఆరోగ్యాలు లేవా? అటుండోడు పనిచేశాడు కదా. గేట్ అవతల ఉండే మంత్రం తీసుకున్నాడు. అసలు ఎవడిగా ఉన్నవాడు ఆడికి ఇచ్చాడు. ఏం చేత ఆడ పద్ధతి చూశాడు, దాంట్లో ఉన్న ఖచ్చితత్వాన్ని చూశాడు. అక్కడ ఏదో చిన్న కులం పెద్ద కులం ఇది కాదు, ఒక పద్ధతిలో ఉన్నాడు ఆడు. ఆ కులాచారం అది కరెక్టా అని కాదు, ఆడంత అగ్గగలాడుతూ ఉన్నాడు. ఆడు శివ అన్నాడు, ఆడు శివ అన్నాడు, మళ్ళీ శివ అన్నాడు. అంతే వెళ్ళిపోయాడు. అంతే మళ్ళీ రాలేదు. అటు పొంది తీరేటాడు. ఆడు ఎంత కష్టం ఉంటుంది ఆడికి, ఎంత సంసారం ఉంటుంది ఆడికి. బయట భగవాన్ దగ్గర ఆ రోజుల్లో ఇండియా అంతా లేదంటే ఉంది, కరెక్టే. ఈ ఆచారాలు దురాచారాలు ఎన్నీ ఉన్నాయి, కరెక్టే, కాదంటలేదు.
కానీ పొందాడే లేదా ఆడే తెల్లారితే రెక్కడ దిగండి డొక్కడదాడికి కాయ కష్టం చేసుకుని బతకాలి. ఆడే పొందేసినప్పుడు మీరెందుకు పొందలేరు అంటే ఒళ్ళు కోవెక్కిన బేరం అంతే. అప్పట్లో అలాగ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఎలా మారాం? శాంతి పెరిగిందా, సాధన పెరిగిందా, నామం పెరిగిందా, నామం చేస్తుంటే ఆనందం పెరిగిందా? ఇంక్రిమెంట్ ఎంత ఉంది మీకు? ఎంత ఇంక్రీజ్ అయింది? మీ మనసు శాంతిలోకి ఎంత కూరుకుపోయింది? ఒకసారి బేరీ చేసుకోండి, అప్పుడు మీకు పెట్టాలో తెలుసుకుందాం. గురువు అంటే ఏదో మీకేమన్నా కొత్తగా తీసేసుకోలేదు కదా. గురువు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, వదిలేచ్చు కూడా. ఆ సర్వస్వతంత్రం ఆ గురువుకు ఉంటుంది. ఇప్పుడు విత్తనం ఉంటుందనుకోండి, దాన్ని నేలలో పాతి నీళ్ళు వేస్తే మొక్క వస్తుంది, నేల మంచిది అయితే. ఆ విత్తనం చుట్టూరు ప్లాస్టిక్ కవర్ ఒకటి కట్టేసి నేల పాతి నీళ్ళు వేసారు అనుకోండి, వస్తుందా? అలాగా ప్లాస్టిక్ కవర్లో కట్టేసుకుని అన్నారు అందరూ. బయట ప్లాస్టిక్కే కాదు, మనసు లోపల ఈ ప్లాస్టిక్ కవర్లు ఏంటి, నీళ్ళు వేసినా అందదు, అది నేలలో కలదో నీళ్ళు వేసినా అందదు. అలాగా మీ గింజల చుట్టూరు, ఆ హృదయాల చుట్టూరు ప్లాస్టిక్ కవర్ల కింద తయారైపోయింది చెత్త కోరికలు, అవసరం లేని కోరికలు, అవసరం లేని తలంపులు. కోరికలు కూడా కాదు, తలంపులు. ఏదో తలంపు వస్తూ ఉంటుంది. మంత్రజాపం మొదలు పెడితే అసలు ఏదో ఒక తలంపు వచ్చిందా అంటే మీరు ఎక్కడున్నారు? అసలు 20 ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఎందుకు రావాలి తలంపు? మీరు రెగ్యులర్గా చేస్తే మాల పూర్తయ్యే లోపు అసలు తలంపే రాదు కదా. ఆ స్థాయికి ఎక్కడ వెళ్ళారు మీరు? అప్పుడు కదా మీకు నామామృతం వచ్చేది. అమృత స్థాయిలోకి తీసుకెళ్ళిపోతారు. ఎంత చల్లగా ఉంటుంది, హెడ్ అంతా చల్లగా ఉంటుంది, హృదయం అంతా శాంతిగా ఉంటుంది. హెడ్ ఎలాగా ఉంటుంది? చల్లయోగం కింద ఉంటుంది. హృదయం శాంతిగా ఉంటుంది. మీరు నామామృతం పట్టుకున్నా లేకపోతే విచారణలో శాంతిని కొరాలుతున్నా కానీ అలాగే ఉంటుంది. ఆనందమే ఆనందంగా ఉంటుంది. మీరు అంత ఆనందంలో మునిగిపోయినట్టు కూడా జనాలకు ఏం తెలియదు. సాధకులు ఎవరుంటే కనుక తెలుస్తుంది. అది కుక్కలకు తెలుస్తుంది, పిల్లికి తెలుస్తుంది. అట్లా జ్ఞానశక్తి ఎక్కువ వచ్చి అవి కూడా మీ దగ్గర పడుకుంటా. అలాగా మీరు శాంతిలో ఉన్నారనుకోండి, ఆ కుక్క వచ్చి మీ దగ్గర పడుకుంటుంది. ఇంకా మీరు నామం చేస్తూ ఉంటే దానికి ఆనందం వస్తూ ఉంటుంది, శాంతిగా తెలుస్తూ ఉంటుంది, మీ పక్కనే పడుకుంటుంది. అలాగా మనకి ఎన్నేళ్ళు వచ్చినాయి, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాం, ఇప్పటికైనా చెయ్యాలి. ఇంకా అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఏంటి? నొప్పులు అంటూ రావా ఏంటి? అంత మాత్రం చేత తింటం మానేసావా? తింటం మానేనప్పుడు పోయే కాలం ఏంటి? సాధన మానేస్తారా? నొప్పి వచ్చిన సాధన మానేస్తారా? తింటం మానేయండి, అటుండి అప్పుడు సాధన చేసిన తర్వాత తినండి. ఇదివరకు అలాగే పెట్టేవారు కదా. నువ్వు అది చదివి అపజీవితేనే నీకు తిండి, అప్పుడే పడక నీకు అని అలా కండిషన్ పెట్టిన వాళ్ళే తర్వాత రోజుల్లో కలెక్టర్లో పెద్ద పెద్ద చదువుల్లోకి వెళ్తారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్తారు. అలా కాకుండా ఆరం పెట్టేసి అమ్మ నిద్ర వచ్చేస్తుందమ్మా పడుకో అయితేనే రేపు చదువుకుంది కదా అంటే కనుక వాడు కనీసం ఫీని కూడా అవడం. అంత క్రమశిక్షణగా ఎందుకు చదివించారు? వాళ్ళు భవిష్యత్తు కోరి, వాళ్ళు బాగుకోరి. వాళ్ళు బాగా కోరిన వాళ్ళు అయితేనే అంత కఠినంగా ఉంటారు తల్లిదండ్రులు. గురువు కూడా అంతే. నిజంగా మీ బాగా కోరినాడైతే అంత కఠినంగానే ఉంటాడు. అక్కడ నొప్పి వచ్చింది ఇక్కడ నొప్పి వచ్చింది మానేస్తావా? ఒక మంత్రం చేసుకుంటే పోద్ది. నువ్వు చేయికి వస్తున్నాయి, చేసుకుంటే పోతాయి. అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఎందుకు వస్తున్నాయి? నువ్వు చేయట్లేదని చెప్పడం కోసం వస్తున్నాయి. చెయ్యి. మనసు అంటే ఏముందండి, అలా మనసుని నిలబెట్టేసేదే కదా మంత్రం. అలా నిలబెట్టేస్తుంది అంతే, శక్తిమంతం అయిపోద్ది.
ఒక మాట అంటే వెంటనే పంచిపోతాలో అవి నెరవేర్చేస్తున్నాయి కదా. మంత్రజపంలో సక్సెస్ అయిన వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, పంచిపోతాలు కూడా అంటే గాలి నీరు ఇవి కూడా ఆ మాట నెరవేరుస్తున్నాయి కదా. నీకు నొప్పి ఏంటి? ఇదే భగవాన్ లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు జ్ఞానులు కాబట్టి, మహర్షులు కాబట్టి ఆ భక్తులయ్యి వాళ్ళ డిసైపుల్స్ ఏవి పడి ఉంటారు. నువ్వేమన్నా జ్ఞానివా? నీకు నొప్పి ఏంటి అసలు? నువ్వు మంత్రజపం చేస్తావు, నీకు నొప్పి ఎలా అవుతుంది? ఎంత శక్తిని మంత్రి అవుతావు నువ్వు? విశ్వామిత్రుడికి నొప్పి వచ్చిందా? పరశురాముడికి నొప్పి వచ్చిందా? ఎన్ని వేల సంవత్సరాలు బతికరాళ్ళ మంత్రజపం చేసేవాళ్ళకి నొప్పి ఏంటి అసలు? లోకంలో తిరిగి తిరిగి గురువుని విశ్వసించలేక ఇంకా నొప్పి అంటున్నాను. లోకధర్మాలు, లోక ప్రమాణాలు, లోకం ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు వదిలిపడాయి. మంత్రజపం చేసే వాళ్ళకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఇదే కాదు, ఈ కాకుండా ఇంకా లల్లులు చేసుకునే వాళ్ళు ఉంటారు, విష్ణుసహస్రాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, గాయత్రి చేసుకునే వాళ్ళు ఉంటారు. గురువుతో మాట చెప్పి చేసుకోమంటారని చేసుకున్నాను అనుకోండి, విపరీతమైన శక్తుల మంతులు అయిపోతారు. అయ్యాను పరికమాలను అక్షరాలు అయ్యే, ఆర్భాటాల కోసం రాసినవి అయ్యే, మహాశక్తిమంతమైన అయ్యి, మహామాలలు అయ్యి, మహామంత్రాలు అయ్యి. ఒక లలిత చేసుకున్నా, ఒక విష్ణు చేసుకున్నా ఎంత శక్తిమంతులు అయిపోతారా? మీకు శక్తిహీనులు ఏంటి అసలు? మీకు ప్రారంభం ఏడిపించడం ఏంటి? అసలు ప్రారంభం ఎక్కడ ఎడుతుంది? విశ్వామిత్రుడికి శక్తిమంతుడు కాకపోతే అన్ని వేల సంవత్సరాలు ఎలా తపస్సు చేస్తాడమ్మా? కొంచెం బుర్ర ఉంటే ఆలోచించాలి కదా మనం. అంత తపస్సులు చేసేవాళ్ళు, ఆ తపస్సులో దిగిన వాళ్ళకి అసలు రోగమే రాదు. మనం ఉట్టుపడినా దిగినట్టుగా ఉన్నాం కానీ తపస్సు అనుకుంటలేదు మనం. మీరు తపస్సులో ఉన్నారన్న సంగతే మీరు గుర్తించట్లేదు. మీరు తపస్సులో ఒకసారి దిగిన తర్వాత ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత పరమేశ్వరుడిది. అది మంచి కోసం తపస్సు చేసినా, చెడ్డ కోసం తపస్సు చేసినా, తపస్సు అంటూ మొదలుపెట్టిన తర్వాత పరమేశ్వరుడికి బాధ్యత ఉంటుంది ఆయన రక్షించాలని. ఇప్పుడు యాదాలాపంగా అయినా, లక్కీగా అయినా, ఓట్లు వేస్తే డబ్బులు ఖర్చు పెట్టుకుని అయినా ఒక పదవి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా గన్మ్యాన్ ఉంటాడా ఉండడా? ప్రతి మంత్రికి కూడా గన్మ్యాన్ ఉంటాడా ఉండడా? అలాగే మీరు తపస్సు మొదలెట్టారంటే మీ చుట్టూరు తపస్సు ఒక మాలా మహామంత్రం చేసినా, అంటే లలిత చేసినా, విష్ణు చేసినా, లేకపోతే మీ గురువు ఇచ్చిన చేసినా కానీ మీ చుట్టూ ఒక కవచం ఉండదని మీకు తెలియట్లేదు. దాని తోడు మనం కూడా ఎటో చూస్తా ఇలా బాణం వేస్తున్నాం. చూపు అక్కడ, లక్ష్మి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నీ చూపు ఎక్కడ ఉండాలి? ఇటువైపు ఉండాలి. ఇటే బాణం వేయాలి, కానీ అటు చూస్తున్నాం. లోకంలో ఏం జరుగుతుంది? ఒక బాణం. ఇంట్లో ఏం జరుగుతుంది? ఒక బాణం. నీ చూపు ఎటు ఉండాలి? నీ మెడ అసలు ఎటు తిరిగి ఉంది? ఆత్మజ్ఞానం కావాలా? ఎలా కాలం ఏంటి ధ్యానం? నీ చూపు ఎక్కడ ఉందా? ఇంట్లో మనుషుల మీద ఉందా? లోకంలో గొడవల మీద ఉందా? నీ దేహ ప్రారంభం అంతవరకు చేసేసుకో. అసలు దాంట్లో కూడా సాధన ఇంక్లూడ్ చేయాలి. అసలు నీకు ఆత్మజ్ఞానం రావాలంటే అటువంటి దేహ ప్రారంభాన్ని మొత్తం జీవితం తపస్సులో కూడా లాక్కొచ్చేస్తున్నావేంటి? చూపు అటునే బాణం ఇటునా? ఎందుకు అంత ఎనర్జీ వేస్ట్ చేయడం? అరుణాచలేశ్వర ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకు? మీరు సాధనలు చేయని వాళ్ళు శుభ్రంగా ఇంట్లో కూర్చోవడం మంచిది. మీ టిఫిన్లు మీరు మానరా, మీ కాఫీలు మీరు మానరా, మీ భోజనాలు మీరు మానరా. మానేసేదాలు ఏంటి? మీ జపాలు మానేస్తారా, పూజలు మానేస్తారా? ఎప్పుడైనా కుదిరితే చేసుకుందాం అనుకుంటారు, ఒంట్లో బాగుంటే చేసుకుందాం అనుకుంటారు. అంచేది రోజు ఒంట్లో బాగోకుండా ఉంటుంది, రోజు ఏదో సంత పెడతా ఉంటాడా, ఏదో రోజు ఆటంకం వస్తానే ఉంటుంది. అలాగా ఎంచేత నీకు ఆటంకం ఈ వంపు చూపించి ఎగ్గొట్టడం అలవాటైంది కదా, అని చేత రోజు ఏదో వంపు వస్తూనే ఉంటుంది. అలా వంపే చూపించండి నేను చేసి తీరుతాను అనుకుంటే కనుక ముందు కొంతకాలం కష్టమవుతుంది, తర్వాత దీంట్లో పడిపోయిన తర్వాత ఆ వంపులే కనపడవు నీకు. నువ్వు బయటకు చూద్దామని నీ మీదకి ఎవడో రాడు, ఎవడో పిలవడు. అసలు అవన్నీ వంపులు అంతే. ఒకవేళ నిజంగా వచ్చినా కానీ దాని ప్రభావం ఏముండదు నీ మీద.
ఎంచేత నువ్వు తపస్సులో ఉన్నావు. తపస్సులో ఉన్న వాళ్ళు కాపాడుకునేవాడు పరమేశ్వరుడు. ఎంత ఎనర్జీ వచ్చేస్తుందండి ఒక లలిత చేస్తేనే. లలిత చేసిన వాళ్ళు కూడా నొప్పులే. విశ్వాసాలు లేకుండా ఎడుతున్నారు బాగా. పైకి ఏంటి మేము మంచోళ్ళం ఏంటి మంచిదని ఏంటి? నీ మంచిదని నీకు ఉపకరించిందా? మంచిగా ఉంటాం కదా, నీ వల్ల ఏంటి ఉపకారం? నీకు ఉపకారం ఏంటి? నువ్వు మంచోడు అయితే ఏంటి? నువ్వు ఎవరికి అపకారం చేయలేదు. నీకు నువ్వు ఉపకారం చేసుకున్నా నీ మంచిదనంతో లేదే. నీ మంచిదాన్ని నీకే ఉపకారం చేయట్లేదు. నిన్ను నువ్వే నమ్ముకోలేకపోతావు. నేను చేయగలను, ఈ మంత్రం చేస్తే ఎంత శక్తి వస్తుంది, ఈ లలిత చేస్తే ఎంత శక్తి వస్తుంది, ఇది అనుభవంలోకి వస్తుంది అది నీకు తెలియట్లేదు అసలు. నువ్వు ఏదో కోరికతో చేస్తూ ఉంటా. నువ్వు ఏదో జబ్బులు పోవాలని నొప్పులు పోవాలని చెప్పి చేయక్కలు అది చేస్తే చాలు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తా ఉంటాయి. అన్నింటిలోంచి విడుదల చేస్తుంది అమ్మ. నువ్వు చూసుకుంటున్నావు, ఓకే. ఎవరిని చూస్తున్నావు? నువ్వే చూసుకుంటున్నావు. ఆ నువ్వు నిజానికి ఏంటి? చైతన్యం అంటే పరమేశ్వరుడు. నిరంతరం పరమేశ్వరుడినే చూస్తాడు. నందీశ్వరుడు ఎంత శక్తిమంతుడో తెలుసా? అంత శక్తిమంతురాలో అయిపోతావు నువ్వు. నిరంతరం శివలింగాన్ని చూస్తారు కదా, వాడు ఎంత శక్తిమంతుడు నందీశ్వరుడు. నిరంతరం నిన్ను చూసుకుంటే నిన్నెవరు బంధించగలరా? నీకెందుకని ఆరోగ్యం వస్తుంది అసలు? ఎక్కడో ఏదో లోపం జరిగింది. విశ్వాసహీనత అనేది ఉంది అక్కడ. ఆ హీనత్వం ఎక్కడుందో కనిపెట్టుకో. ఈశ్వరుడి మీద ఉందా, గురువు మీద ఉందా, లేకపోతే నీ మీదే నీకు నమ్మకం లేదా? నీ మీదే నీకు నమ్మకం లేకుండా సాధనలో దిగావా? అసలు తపస్సులో ఉన్నావా లేదా నువ్వు? తపస్సులో అంటే అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుని ఆశ్రమాల్లో కూర్చుని చేసుకునేది కాదు. సంసారంలో కూడా తపస్సు ఉంది. సంసారంలో ఉంటేనే లోపల సంసారం లేకుండా చేసుకుంటూ చక్కగా తపస్సులు చేసుకుంటే ఎంత ఆనందం. ఆ యూట్యూబ్లో ఆడో చెప్పాడు, లేకపోతే ఈ పుస్తకంలో ఆడో రాశాడు. ఎవడో అసలు ప్రామాణికం? నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? నువ్వు ఇంక నీకు సత్సంగంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా ఉంది అసలు. నువ్వు జాతకాలలోకి వెళ్తే నీకు సత్సంగం ఎందుకు? ఆ జాతకాలలో పడుకో. సత్సంగం ఎందుకు అసలు? ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు? ఎన్ని రోజులు నువ్వు మంత్రం చేయలేదు, ఈశ్వరుడికి ఉంటాడా? ఎన్ని రోజులు నువ్వు విచారణ లేకుండా బతుకుతున్నావు. అటునాళ్ళకి ఏం చేయాలి? కుక్కలకి ఏదో బిస్కెట్లు పడేయాలి అంతే. ఎప్పుడు ఏదో సమస్య పడేస్తూ ఉంటాడు. ఇంకా అటు దుడ్డు తిరుగుతావు. అడిగితే ఏం చెబుతావు? నాకు ఆ సమస్యలు ఏంటంటే చేయలేదు. మరి మొట్టమొదటిలో ఏమైంది? నీకు మంత్రం ఇచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చేయి, అవన్నీ పోతాయి. శక్తిమంతురాలు అవుతావు. కరెంట్ని ఏ చీమ ముట్టుకుంటుందో? చీమలు అలా వెళ్తున్నాయి అనుకోండి, ఒక వైర్ ఉందనుకోండి, కరెంట్ ఉందని లోపల ముట్టుకుంటుందా? చీమ ముట్టుకుంటుందా? దోమ ముట్టుకుంటుందా? ఏం ముట్టుకుంటుందా? బొద్దుగా ముట్టుకుంటుందా? ఆ వైర్లో ఎగ్జాక్ట్గా ఒక వైర్ ఒకటి ఉందనుకోండి, చుట్టూరు ఏమీ లేకుండా లోపల కరెంట్ ఉందనుకోండి, చీమ ముట్టుకుంటుందా? దోమ ముట్టుకుంటుందా? దోమలు కొరుతుందా? నీ లోపల అంత శక్తి ఉంటుంది. నీ మంత్రజపం వల్ల అంత శక్తి ఉంటుందా? నీ పూజ విధానం వల్ల అంత శక్తి వస్తుంది. నీ విచారణ వల్ల మహాశక్తి మంత్రాలు అవుతావు. నిన్నెవరు ముట్టుకుంటారు? ముట్టుకుంటున్నారంటే అది దాని లోపల కరెంట్ లేదు. నీ లోపల శక్తి సాడలేదు. నీ శక్తిని నువ్వు భౌతికమైన శక్తిని, ఈ బొందకు సంబంధించిన శక్తిని ఉపయోగించుకుంటున్నావు అంతే. నువ్వు సంసారిక శక్తిని ఉపయోగించుకుంటున్నావు అంతే. నీకు సత్సంగం దొరికినప్పుడు దాని విలువ నీకు తెలియట్లేదు. అటువంటిప్పుడు సత్సంగం ఎలాగా నిన్ను ఉంచుతుంది? సత్సంగం గెంటి పడేస్తుంది అంతే. అంటే వారానికి 2 గంటలు 3 గంటలు శ్రవణం చేయడానికి సత్సంగం. సాధన నేర్చుకోవడం కోసం. మన సాధనలో డిఫెక్ట్లు ఏంటి? అసలు మనం నిజంగా చేస్తున్నావా లేదా? పొద్దున్నే లేస్తున్నావా లేదా? పోనీ అర్ధరాత్రిదాకా ఉన్నావు, పొద్దున్నే లేగలేకపోయావు. పోనీ ఎన్నింటికి లేస్తే అప్పుడు మొదలెట్టావా లేదా? వాయిదాలు వేసేవాడికి మాత్రం బోల్డని కారణాలు ఉంటాయి. బడికి వెళ్ళిన వాడికి ఎగ్గొట్టడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళిపోయేవాడికి కూడా అనే కారణాలు ఉంటాయి. మా మేస్టర్ కొడతారు, నేను వెళ్ళిన కొట్టులోకి అంటాడు అంతే. టైంకి వెళ్ళిపోతాడు. వీడేమంటాడు? అమ్మ కొట్టులోకి వెళ్ళారంటే అక్కడ కూర్చుని నువ్వు బెల్లమొక్క అడిగి అది తిని
ఆ రసం అంతా అయిన తర్వాత అప్పుడు వెళ్తాడు. లేటుగా వచ్చారంటే మా అమ్మ పని చెప్పింది అంటాడు. మీ అమ్మ పని చెప్పిందా? నీకు అసలు శ్రద్ధ ఉందా ముందు నీకు? మీ అమ్మ నేను చెడిపోమంటుందా? అర్జెంట్ ఒక్క పట్టుకెళ్ళరా అంటే ఒకసారి నువ్వు ఎగ్గొట్టేవనుకో మళ్ళీ నీకు చెబుతుంది పని. సంతోషించదు లోపల, మరెండు వాడికి శ్రద్ధ అని అమ్మ కూడా సంతోషించదు కదా. బాగా చదువుకుంటాడా, పైకి వస్తాడా ఆ కొడుకు అని చెప్పి సంతోషించదు కదా. ఆ ఒక్కరోజు ఆ టైంకి అది లేక ఇబ్బంది పడవచ్చు, కానీ లోపల సంతోషించదా లేదా? ఆ పని వచ్చింది, ఈ పని వచ్చింది, నేను సాధన చేయలేదంటే అసలు నువ్వు పొద్దున్న లెగుతున్నావా లేదా? మంత్రం చేస్తున్నావా లేదా? గృహశుద్ధి ఉందా లేదా? ఒంటి శుద్ధి ఉందా లేదా? అప్పుడు మనసు శుద్ధి. ఈ పూజ జపం పునస్కారం అవి ఉన్నా లేవా? నువ్వు చేసేదేమో మహామహా మంత్రాలా, నీకు శక్తి లేకపోవడం ఏంటి? శక్తి రాకుండా ఎలాగ ఉంటుంది మంత్రం చేసేవాళ్ళకి? నువ్వు ఉత్తుగా చేస్తున్నావా? నిజంగా చేస్తున్నావా? నిజంగా చేస్తే కనుక, పూర్ణమైన విశ్వాసంతో చేస్తే కనుక ప్రతి మంత్రం కూడా బలం ఇస్తుంది నీకు. ఒక్కసారి ఓం నమః శివాయ చెప్పినా కానీ అది బలం ఇస్తుంది. నువ్వు లోకం నిజం అనుకుంటున్నావు కానీ లోకేశ్వరుడు నిజం అనుకుంటలేదు నువ్వు. అంచేది మంత్రం వల్ల వస్తుందో వస్తుందో అనుకుంటున్నావు నువ్వు. అలా చేస్తే ఎందుకు రాదు? దేహ ప్రారంభమే కొట్టుకుపోద్ది మంత్రం చేసుకుంటే. ఎన్ని నిజాలు లేవు, పురాణాలన్నీ పౌరవ చరిత్రలు అయినాయి. ఎన్ని నిజాలు లేవు, ఎన్ని చరిత్రలు లేవు. దేహ ప్రారంభం ఆఫ్టర్లాగా కొట్టుకుపోద్ది. అంతేగాని నీ దేహానికి మరణమే కొట్టుకుపోతుంది నువ్వు సంకల్పించుకుంటే కనుక. దానికోసం నీ దేహ ప్రారంభం ఎందుకు కొట్టుకుపోదా? కష్టం ఎక్కడ ఉంది? మా పరిస్థితి బాగోలేదండి, ఎప్పుడూ బాగోదు. పరిస్థితికి నీ సాధనకి సంబంధం ఏంటి అసలు? నీకు ఆ పరిస్థితులు ఉన్నప్పుడే ఈశ్వరుడు లాక్కొచ్చాడు, సత్సంగంలో పాడేసాడు, గురువు చేత ఒక మంత్రం ఇప్పించాడంటే కనుక, లేకపోతే నీ విచారణ నేర్పించాడంటే కనుక, నీకు 10 కష్టాలు ఉంటే ఆ 10 కష్టాల్లో ఉండగా కూడా నువ్వు ఆ సాధన చేయగల కెపాసిటీ నీకు ఉంటేనే అది ఇస్తాడు. అది 3 కష్టాలే ఉంటే కనుక ఆ 3 కష్టాల్లో ఉన్నప్పుడు సాధన చేయగలిగే కెపాసిటీ ఉంటేనే నీకు అది ఇస్తాడు. షాపింగ్ ఏం కాదు కదా ఇది. ఏదో నచ్చిందని అనుకుని వెళ్ళిపోటాక ఈశ్వరుడు తెలియదా? సాధన ఎక్కడ చేస్తున్నావు నువ్వు? ఏ సాధన లేకుండా ఎడితే ఏడు. ఈశ్వరుడైనా ఎంతకాలం చూస్తాడా? వదిలేస్తాడు అంతే. సాధన 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 అంటే ఏంటి? దాంట్లో ఆనందం వస్తే కనుక నువ్వు సాధన చేయకుండా ఉండలేవు. నువ్వు ఆనందాన్ని బయటనే ఎత్తుక్కుంటున్నావు. తినేది తిను శుభ్రంగా. కానీ ఎంజాయ్మెంట్ విషయంలో కలిసరికి మనసును దాని మీద వెళ్ళినావు. ఇటువైపు లోపల వైపు పెట్టు. నామం చేసుకుంటున్నావు, ఆనందం వస్తుందా? ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా ఇంకా చేయి. పని చేస్తున్నావు. పని ఎందుకు చేస్తున్నావు? నీ పొట్ట కోసం నువ్వు పని చేసుకుంటున్నావు. ఒకళ్ళు చేసినా ఆడవాళ్ళు చేసినా ఏదో పని చేస్తున్నారు పొట్ట కోసం ఎదురు పెట్టాలి కదా మరి. ఇక ఆగర్భ శ్రీమంతం ఇచ్చేసాడనుకో, పని చేయకుండానే ఉన్నావు అనుకో, పని చేయకుండా ఉంటే కనుక నీకు పొట్ట వెళ్ళిపోతుంది అనుకో, నువ్వంత బుద్ధిమంతుడు ఎత్తాడు కనుక నీకు పుట్టుతోటి బోలంత ఐశ్వర్యం ఎత్తాడు. మనం అంత బుద్ధిమంతులం కాదు. అంత ఐశ్వర్యం ఎత్తే కనుక శుభ్రంగా ప్యాకెట్లలోకి, కోడిపందాల్లోకి పుంజులు ఇచ్చుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళైనా సరే. అంటే డబ్బు అలా పాడు చేస్తుంది. అంచేత నువ్వు ఈ పని చెయ్యి, ఈ పొట్ట ఎలా పోషించుకో, అది కూడా సాధన కింద మారిపోద్ది. క్షుద్రం హృదయ దౌర్బల్యం తిడతాడ ఎవరా? శ్రీకృష్ణ పరమాత్మ. క్షుద్రం రాదే, ఆ హృదయ దౌర్బల్యం ఏంటి, ఆ యాసాలు ఏంటి, నువ్వేంటి, నీ పుట్టుక ఏంటి, నీకున్న ధర్మం ఏంటి, అలా ఎడుతున్నావేంటి నువ్వు? ఏమన్నాడు? నా వాళ్ళని అందరూ నా వాళ్ళే, నేను చంపలేను. అందరూ నీ వాళ్ళ, నువ్వు చంపకపోతే వాళ్ళు చంపవచ్చు నిన్ను. వాళ్ళు నీ వాళ్ళు ఎలాగవుతారు? వాళ్ళ అదేమన్నా భక్త రక్త అది. అందరూ నీ వాళ్ళ, వాళ్ళని నువ్వు చంపలేవా? వాళ్ళకి మరి నీవు అర్జునుడు నావాడు అని చెప్పి ఉందా? వాళ్ళకి దుర్యోధనుడికి ఉందా, దుశ్శాసనుడికి ఉందా, వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళకి ఉందా? వాళ్ళందరూ నీ మీద ఎంత అసలు నువ్వు ఉండటమే బతుకుంటమే ఇష్టం లేదు కదా వాళ్ళకి.
నువ్వు మహా అయితే ఒక ఊరు అడిగావు, ఆ ఊరు కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు కదా. అంతలోగా చూశారు కదా నిన్ను, అంతలోగా చూసి వాళ్ళు నువ్వు బతకడమే ఇష్టం లేదు, నీకు ఊరు ఇవ్వటం కదా, నువ్వు బతకబట్టే ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళు నువ్వు నా వాళ్ళు అంటావు నువ్వు. అంత క్షుద్రంగా ఉందేంట్రా, అంత పనికిమాల తనంలోకి వెళ్ళిపోయి ఉంటారు నువ్వే. వాళ్ళు నీ వాళ్ళు అనుకుంటున్నావేంట్రా, వాళ్ళు నేను చమటాకు వస్తుంటే. క్షుద్రం, హృదయ దౌర్బల్యం ఎప్పుడన్నా అన్నమాట. నా బావులు ఉన్నారు, మా మేనమావులు ఉన్నారు, మా గురువులు ఉన్నారు, నా పాఠాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, వీళ్ళందరూ నా వాళ్ళే, ఈడోళ్ళు అంట. అంటే అందరిలోనూ మంచిగా చూడటం అలవాటు కాబట్టి, పరమ పవిత్రుడు కాబట్టి అర్జునుడి మనస్తత్వం అలా ఉంటుంది. కానీ ఆ అతి మంచి నీకు నష్టాన్ని కలగజేస్తుంది. వాళ్ళకి నువ్వు యుద్ధానికి వచ్చారు కాబట్టి చంపుతున్నావు, లేకపోతే ఇంటికి తీసుకెళ్తే నువ్వు టీ ఇస్తా, సున్నుండలో పెడతావు, ఆ ప్రేమ అప్పుడు చూపించుకుంటావు. వాళ్ళు ఎందుకు వచ్చారు, నీకు కనీసం ఒక ఊరే ఇవ్వడానికి. మరి ఆడు క్షత్రియుడు ఊరు పరిపాలించుకోకపోతే దేని పరిపాలించుకుంటాడు, ఆడు ధర్మం అది, పరిపాలించాలి, రక్షించాలని. ఒక్క ఊరు కూడా ఏమనంటే ఆడలా బతుకుతాడు. మరి ఆడు దేహాన్ని అడుక్కుంటాకుండదు, అలా అడుక్కోవచ్చు, సన్యాసం తీసుకుని అడుక్కోవచ్చు. మొత్తం పంచపాండవులు వీళ్ళందరూ కూడా అడుక్కోవచ్చు. ఇంకా నువ్వు బతుకుంటమే ఇష్టం లేకుండా ఉంటే నిన్నంతలోకి చూసినప్పుడు నేను సంబరం అంటానంటే నువ్వు. మీరు నేను చాలా మంచోనండి, ఆ చెడ్డోళ్ళు అయితే అయ్యారు కానండి, నేను మాత్రం మంచోనంటే అందుకే క్షుద్రం, హృదయ దౌర్బల్యం. అంత ఎదవకం తయారవకు నువ్వు, ఎదవకం తయారవచ్చు, మరీ అంత ఎదవకం తయారవకు నువ్వు. క్షుద్రం ఏమన్నాడమ్మా, గొప్ప పదం వాడాడు, క్షుద్రం. అది నీచేది నీచం. ఏది నీచేది నీచం, హృదయ దౌర్బల్యం. హృదయానికి ఆ దౌర్బల్యం ఎందుకు, సింహంలో బతుకు. చిక్కుపోయినాక సింహం సింహమే, తిండి తినకపోయినా సింహం సింహమే. గడ్డి తింటుందా, ఇవాళ ఏమో వేట ఏం దొరకలేదని గడ్డి తింటుంది ఏంటి సింహం, దాని తిండే అది తింటుంది. అది హృదయ దౌర్బల్యం, క్షుద్రం అన్నాడు. ఈ సాధనలో హృదయ దౌర్బల్యం ఉంది, నీ సంసారంలో హృదయ దౌర్బల్యం ఉంది. ఆ హృదయ దౌర్బల్యం బయటకు రా ముందు. భగవద్గీత ద్వారా నువ్వు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకో. పాండిత్యం నీకెందుకు, దాంట్లో ఉన్న సారం ఏంటో లాగు. ఒక్క మాట చాలు, క్షుద్రం, హృదయ దౌర్బల్యం. గుర్తుపెట్టుకో. నీ మంత్రం నువ్వు చేసుకుంటా ఉండవు, నీ పని నువ్వు చేసుకుంటా ఉండి ఈ మాటను గుర్తుపెట్టుకో. క్షుద్రం, హృదయ దౌర్బల్యం. క్షుద్రం, హృదయం అంటే అలా క్షుద్రత్వం పోతుంది. హృదయ దౌర్బల్యం, నా హృదయం దౌర్బల్యంగా ఉంది కాబట్టి నాకు ఈ కష్టాలు. చిచ్చి, నేను దౌర్బల్యంగా ఉంటామేంటి, నేను నాలో పరమేశ్వరుడు యొక్క అంశం ఉంది, అమ్మవారి యొక్క అంశం ఉంది, నేను దౌర్బల్యంగా ఉంటామేంటి. నన్ను ఎవడు ఏం చేస్తాడు, నా మంత్రం నాకు ఉంది, నన్ను నేను రక్షించుకోగలను, ఈ మంత్రం చాలు నాకు, నా సాధన నాకు ఉంది, నా సత్సంగం నాకు ఉంది. నేను ఇప్పటికే ఎంతో పెట్టుబట్టాను, బోళ్ళంత శక్తి హిమాలయ పర్వతం అంతటిదే నాకు రాసి ఇచ్చేసాడు ఈశ్వరుడు. నాకేమీ లేదు, ఏమీ లేదని దౌర్బల్యం ఏంటి, అంత హృదయ దౌర్బల్యం ఏంటి. ఆ విశ్వాసాన్ని పెంచుకో. హృదయ దౌర్బల్యం ఉండి ఏదో అంటాడు, ఎవడు పిరికివాడి చేతిలో పిస్టల్ అన్నా కానీ ఇళ్ళలో వణుకుతుందంట. పిరికోడు అవుతాడు, వాడి చేతిలో పిస్టల్ అన్నా కానీ ఇళ్ళలో వణుకుతాడంట. గుండె ధైర్యం ఉన్నవాడు చేతిలో గడ్డిపోస అన్నా కానీ కంట్లోకి వచ్చేస్తాడంట. క్షుద్రం, హృదయ దౌర్బల్యం. ఈ చేతికి అనవసరంగా పిస్టల్ ఇచ్చాడు భగవాన్, దాన్ని దేనికి ఉపయోగించుకున్నాం, హృదయ దౌర్బల్యాన్ని ఉపయోగించుకున్నాం. ఆ పిరిగితనం పోగొట్టుకో. పిరిగితనం పోగొట్టుకున్నప్పుడు నీకు సాధన అవసరం లేదు, నీకు జ్ఞానం అవసరం లేదు. ఎందుకా పిరిగితాను, పిలిపిల్లవు నువ్వేమన్నా, పిలిపిల్లవు నువ్వు. అటున్నప్పుడు సాధనలోకి రాకూడదా. నేనేమోనండి పిరిగిదానండి, నాకేమో భయం అండి, చిన్నప్పటి నుంచి అంతేనండి నేను. అటున్నప్పుడు ఇచ్చే పిస్టల్ నీ చేతిలో ఎందుకు, వణికిపోతుంది పిస్టల్ నీ చేతిలో, నువ్వెలా చంపుతావు. ముందు క్షుద్రం, హృదయ దౌర్బల్యాన్ని వీడి ముందు. అప్పుడు నీ చేతిలో ఏమి లేకపోయినా అక్కడ గడ్డి పేరుకుంటే కంట్లో కొట్టేస్తా. హృదయం దౌర్బల్యం ఉన్నవాడికి సాధన ఏంటి అసలే, హృదయ దౌర్బల్యం ఉన్నవాడికి జ్ఞానం ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి. హృదయ దౌర్బల్యం అనేది పెంట, అదేదో పెద్ద సాత్వికత ఏం కాదు. రజోగుణం కంటే తమోగుణం కంటే దారుణమైంది హృదయ దౌర్బల్యం. దేనికి పెరుగుతానో నీకు, ఈ హృదయం అంత దౌర్బల్యంగా ఎందుకు ఉండాలి. అంటే ఎలా ఛాతీ ఇరుసుకుని తిరిగామని కాదు, నీ లోపల హృదయ దౌర్బల్యం లేకుండా హృదయాన్ని విశ్వాసంతో బలంతో ఓం బలాయ నమః
అరుణాచలేశ్వరుడు పేరు అది ఉందేమండి అది. ఓం బలాయ నమః ఉందా? అరుణాచలేశ్వరుడు పేరు అనుకుంటుంది. ఓం బలమూర్తయే నమః. సుగుణమ్మ గారుగా చప్పట్లో ఓం బలమూర్తయే నమః అంటే ఒక మూర్తిమత్వం వస్తే, అంటే ఒక రూపం అంటూ వస్తే లోపల బలం ఉంటే వాడు అరుణాచలేశ్వరుడు. లోపల పెరుగుతాను ఉంటే ఏం కాదు, అది దెయ్యం కింద తీసి పక్కనెట్టేయటం, మనకెందుకు అది. ఒక రూపం అంటూ ఉంటే ఎవరి లోపలైతే బలం ఉంటుంది, ఓం బలమూర్తయే నమః అంటే ఎవరైతే బలం కలిగినటువంటి ఆ మూర్తిమత్వం కలిగి ఉన్నాడో, ఎవరికైతే బలం ఉందో, అంటే తిండి బలం అని కాదు, హృదయ బలం, హృదయ దౌర్బల్యం కాదు. అరుణాచలేశ్వరుడు ఓం బలమూర్తయే నమః. ఎటువంటి బస్సులో అయినా సరే బలం అంతే. ఏమవుతుంది? ఏం అవుతాం, కొండ ఏం కింద పడిపోతాం. దానికంటే హృదయ దౌర్బల్యంతో నువ్వు ఎలాగా కుంచుకుపోతున్నావు కదా, అది పెద్ద క్యాన్సర్. అది హృదయ దౌర్బల్యం క్యాన్సర్ కంటే దారుణమైంది. అది క్యాన్సర్ వస్తే పని బాగు చేయించుకోవచ్చు, పని బాగు చేయించుకోకపోతే దేహం చచ్చిపోద్ది. హృదయ దౌర్బల్యం అలా కాదు, ఇంకో జన్మకు వస్తుంది కూడా. సాధన చేసినా చేయకపోయినా కానీ హృదయ దౌర్బల్యం అంటే హృదయ దౌర్బల్యం లేకుండా హృదయానికి బలం పెరగల. ఓం బలమూర్తయే నమః. నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు. బలం అంటే ఆయనే బలం, ఎవరో కదలలేరు ఆయన్ని. నిశ్చలుడు, అచలుడు, జ్ఞానాచలుడు, అరుణాచలుడు. ఆయన ఆరాధించేవాళ్ళు హృదయ దౌర్బల్యం ఏంటి? పెరుగుతానం అంటే శుభ్రంగా వాతలు ఎట్టేయాలి, ఎర్రగా కాల్చేసి అట్లా వాతలు ఎట్టేయాలి, కనీసం అదన్న జ్ఞాపం ఉంటుంది. దేనికోసం పెరుగుతానం అయితే నీకు జ్ఞానం ఎందుకు? ఇంట్లోంచి బయటకు రాక ఇంట్లోనే ఉండు శుభ్రంగా. నువ్వు సాధన చేసుకుంటావో, సంతకే వెళ్తావో, గుళ్ళకే తిరుగుతావో, ఇంకెక్కడికి తిరుగుతావో, ఎక్కడికి వెళ్తావో వెళ్తావు. ఆ హృదయ దౌర్బల్యం సిరాకు వస్తుంది అరుణాచలేశ్వరుడు. అంత దుర్బలత్వం ఏంటండి, అంత పెరుగుతానం ఏంటి? మెల్లయ్యలకి జ్ఞానం వచ్చేయాలి. ఎలా వచ్చేస్తుంది జ్ఞానం? హృదయ దౌర్బల్యం ఉంటే వచ్చేస్తుందా? వాళ్ళందరూ నా బావలో, నా మేనమావలో అని ఈడు ఊరుకుంటున్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఈయన చమటాకు వచ్చారు. వీడు చూస్తేనే వీళ్ళందరికంటే వీరుడు. ఎవడో అర్జునుడు వాళ్ళందరికంటే వీరుడు, గొప్ప విలుగాడు. కానీ వీడికి ఏముంది? ఏం పట్టుకుంది? హృదయ దౌర్బల్యం పట్టుకుంది. అంచేత నీరు అయిపోయాడు. అది తీసి పడేసేమనుకో, అప్పుడు స్వామి సహకరిస్తాడు. తీసి పడైపోతే సహకరించడు. అది తీసిపడే, హృదయ దౌర్బల్యం తీసిపడేస్తే అప్పుడు నువ్వే చేస్తావు. వీళ్ళందరిలో కంటే నువ్వు టాపు. వాళ్ళందరికంటే టాప్లో ఉన్నవాడు అందరికంటే డౌన్ అయిపోయాడు. ఏం చేత? హృదయ దౌర్బల్యం. అది నువ్వు మమకారం అనుకుంటున్నావు, నా మేనమావలు అనుకుంటున్నావు, నా బావలు అనుకుంటున్నావు, ఇటుండోళ్ళు నేను చంపలేను అనుకుంటున్నావు. అదే నువ్వు తెలివిదా, నువ్వు నీ వాళ్ళు అయితే నిన్ను చంపడానికి ఎందుకు వస్తారా? వాళ్ళు నీ బంధువులే కరెక్టే. ఒకప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వాళ్ళు ఇడ్లీ పెట్టారు, మీ ఇంటికి వచ్చారు, ఈ కొంతమేమో పెసరట్టు పెట్టింది, చెల్లు అయిపోయింది. అక్కడితోటి మమకారం ఎందుకోవడం ఎందుకు? వాళ్ళ వాళ్ళు అనుకోవడం ఎందుకు? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఈయన చమటాకు వచ్చారు. ఎలాగా? అధర్మం వైపున వచ్చారు. నువ్వు ధర్మంగా ఉంటే నిన్ను చమటాకు వచ్చారు. వాళ్ళు ధర్మంగా ఉన్న వాళ్ళు చమటాకు వస్తారా? ఈశ్వరుడు ఊరుకుంటాడా? నిన్ను క్షుద్రమైన హృదయ దౌర్బల్యం ఉన్నా కానీ బయటికి లాగబడేస్తాడు. లాగబడి చేయించుకునే డ్యూటీ అయింది. నీ చేత యుద్ధం చేయించుకునే డ్యూటీ అయింది, నెగ్గించే డ్యూటీ అయింది. నువ్వు వినకపోతే కానీ నిన్నే తీసి పక్కన పెడతాడు. చేస్తే సాధన సరిగ్గా చెయ్యి. హృదయ దౌర్బల్యంతో సాధన ఏంటమ్మా? అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. ఇప్పుడు ఒక ఆకు ఉందండి, ఒక తపస్సు చేస్తున్నాడు. అక్కడ ఎలా చూశాడు, ఆ ఆకు పట్టుకొచ్చి అక్కడ పడింది, ఆ నది ఒడ్డుని పడింది. ఆకులో పెద్ద ఆకు, అది సగం ఏమో నీటిలో ఉంది, సగం ఏమో బయట ఉంది, ఒడ్డున ఉంది. ఒడ్డున ఉన్నది పక్షి అయింది, లోపల ఉన్నది చేప అయింది. దాని బతికేంటి? సగం పక్షి సగం చేపన, దాని బతికేంటి? ఎక్కడికి వెళ్దా? కొన్ని నీటిలో ఉండగలదా? అది హృదయ దౌర్బల్యం. ఎటు కాకుండా అయిపోతారు. ఎందుకు వచ్చింది అది? అయితే ఎటన్నా ఉండండి, లేదా అటన్నా ఉండండి. సాధన మానేసి కూర్చోండి ఇంట్లో. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? మీరు వచ్చేయండి,
మీరు సాధనలు చేసేయండి. అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఆ సత్సంగం రండి అని చెప్పి ఎవరైనా అడిగారా ఏంటి? మీరు సాధన చేయకపోతే బాగోదని ఎవరు చెప్పారా? కౌన్సిల్ గారు ఎత్తుకుని కొట్టేస్తామని ఎవరు చెప్పారా? చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. వస్తే కనుక సాధన చేసుకోవాల్సిందే. క్షుద్రం హృదయ దౌర్బల్యం. అన్నిటికంటే క్షుద్రమైంది ఏంటి? అన్నిటికంటే నీచమైంది ఏంటి? నీ హృదయ దౌర్బల్యమే, నీ పిరిగితనమే. పిరిగితనం ఉన్నవాళ్ళు సాధకులు అవలేరు, పిరిగితనం ఉన్నవాళ్ళు ఏ రంగంలోనే సక్సెస్ అవ్వలేరు. ఈ జబ్బేంటి నీకు? అర్జున, నువ్వు ఎంత గొప్పవాడు కదా, నువ్వు నేను కలిపి కొన్ని వేల మందిని చంపాం, కొన్ని వందల యుద్ధాలు చేసాం మనం, రాక్షసులతో యుద్ధాలు చేసాం. నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ జబ్బు? ఎక్కడొచ్చింది? నా వాళ్ళు అనుకున్న తర్వాత వచ్చింది జబ్బు. ఆ జబ్బుగా లక్షణం ఉంది. వీళ్ళు నా వాళ్ళు పరాయాళ్ళు కాబట్టి కొట్టి చంపేశాడు. టకటకట బాణాలు వేసాడు, చచ్చిపోతుంటే ఏమనిపించలేదు. వీళ్ళు ఎవరో? వీళ్ళు నా వాళ్ళు. వీళ్ళు అక్కడే ఓడిపోయేది. నీ వాళ్ళైతే నీకు ఆనంది చేస్తారా? నీ వాళ్ళైతే నిన్నెందుకు దుష్ప్రచారం చేస్తారా? నీ వాళ్ళైతే నిన్నెందుకు కష్టపడతా చూస్తారా? నువ్వు అనుకుంటున్నావు నీ వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటున్నా, వాళ్ళకి తెలుసు ఎవరోళ్ళు. హృదయ దౌర్బల్యం ఏంటిది? క్షుద్రం. హృదయ దౌర్బల్యం ఏంటమ్మా? పిరిగితనం ఏంటది? క్షుద్రం. హృదయ దౌర్బల్యం అంటే కేవలం పిరిగితనం ఒకటేనే కాదు, భయపడటం అనే ఒకటే కాదు. వాళ్ళు మనవాళ్ళు అనుకోండి, ఇంట్లో వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు. వాళ్ళు మనవాళ్ళు అనుకోండి, మనల్ని మాట అన్నా కానీ దాంట్లో మంచిని ఎత్తుకుతాం. వాళ్ళకి మనకి ఏదో వ్యతిరేకత వచ్చిందనుకోండి, మర్చిపోం. అప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఎలా చేసాం, ఇంత దగ్గర సంబంధం, అది ఎంత దగ్గర వాళ్ళు, ఇలా ఎలా చెయ్యొచ్చా, ఇలా చెయ్యొచ్చా అంటావండి, చేస్తారు కదా. ఇలా చేయొచ్చా అంటావండి నువ్వు, వాళ్ళు చేసి చూపిస్తున్నారు కదా, ఎలా చేయొచ్చా అంటావండి నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఏ యుగంలో ఉన్నావు? నువ్వు రాతి యుగంలో ఉన్నావా? వాళ్ళు చేసి చూపించేస్తున్నారు కదా, ఇంకా చేయొచ్చు అంటావండి నువ్వు. ప్రిమిటివ్ అంటే ఆదిమానవుడిగా ఉన్నావు నువ్వు ఏంటి? ఇంకా బట్టలు కట్టుకునే స్థాయి రాలేదు ఇంకా నీకు. ఆకులు కట్టుకుంటున్నావా, అలమలు తింటున్నావా? ఆకులు కట్టుకుని అలమలు తింటున్నావా? అదే క్షుద్రం. అది నీ హృదయ దౌర్బల్యమే క్షుద్రం. అంచేత వాళ్ళు వచ్చారు. అంటే నీచాతి నీచం, పాపాది పాపం. పాపాల్లో కంటే పాపం అయితే క్షుద్రం అనే మాట వచ్చేస్తుంది. క్షుద్రబుద్ధులు అంటారు కదా. అంటే ఎవరైనా చచ్చిపోవాలి, వీళ్ళకి వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలంటే వీళ్ళకి కెట్టట్లేదు అంతే. వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి? వీళ్ళకి కెట్టట్లేదు. వాళ్ళు బాగా చచ్చిపోవటం వీళ్ళకి కెట్టట్లేదు అని చెప్పి క్షుద్రబుద్ధులు అంటారు కదా. అలాగా క్షుద్రం అనేది ఏంటి? నీచాతి నీచం, పాపాది పాపం. అదేంటది? వాళ్ళకేదో పాపం, అది వేరు. నీ దౌర్బల్యం, నీ హృదయ దౌర్బల్యమే పాపాది పాపం. ముందు నువ్వు దాంట్లోంచి బయటపడు. నువ్వు హృదయ దౌర్బల్యం అంటే పిరిగితనం కాదు, అది హృదయంలో ఉన్న దౌర్బల్యం, దుర్బలత్వం. ఏంటో దుర్బలత్వం? వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళు చంపను, ఈ రక్తం కూడా నాకు వద్దు. మరి అంతకుముందు వేలాది యుద్ధాలు చేశా, అప్పుడు ఎందుకు రాలేదు ఈ బాధ? నా వాళ్ళు అంటే అది మమకారం అనుకుంటారు. మమకారం కాదు. మమకారం దాటి ఈ సెల్ఫ్ అంటే ఈ సెల్ఫ్ డిస్ట్రాక్షన్ అనమాట. సెల్ఫ్ డిస్ట్రక్టివ్ పాయింట్ వీళ్ళలోనే ఉంది. ఏంటది? హృదయ దౌర్బల్యం. మేనమావాలంట, బావలంట, వాళ్ళంట, వీళ్ళంట చంపడం ఎలాగ నేను చంపను. దానితో గురువులు ఒకటి. ధర్మం ఎవరి వైపు ఉంది? అర్జునుడి వైపు ఉంది. మరి వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు? అధర్మం వైపు ఉన్నారు. అధర్మం వైపు ఉన్న వాళ్ళు బావలేంటి, అధర్మం వైపు ఉన్న వాళ్ళు మేనమావలేంటి, అధర్మం వైపు ఉన్న వాళ్ళు గురువులేంటి. ఎవరైనా ఉపేక్షిస్తావు నువ్వు? ఉపేక్షిస్తే నువ్వు అసలు మనిషివేంటి? నువ్వు క్షత్రియుడివేంటి? దీని హృదయ దౌర్బల్యం అంటారు. అధర్మంగా ఉన్నవాళ్ళు ఎవడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, అధర్మం వైపు ఉన్నప్పుడు ఆడిని మాత్రం ఖండించి తీరాలంతే. నువ్వు మాటలతో ఖండిస్తావో చేతలతో. భగవంతుడు నీకు ఆ చంపే డ్యూటీ ఇస్తే చంపేయాలంతే. ఇంకో మార్గంలో ఎదిరించే మార్గం ఇస్తే కానీ అలా చేయాలి. జయించవలసింది నువ్వు. ఎంచేత నువ్వు ధర్మంగా ఉన్నావు. నువ్వు ధర్మానికి కించపరుస్తావంటే నీ దగ్గర హృదయ దౌర్బల్యం ఉండటం వల్ల ఏమవుతుంది? నువ్వు నమ్మిన ధర్మం
అందరిలో నవ్వుల పాలు అవుతుంది. ధర్మాన్ని నవ్వుల పాలు చేసి హక్కు నీకే అక్కడదే. అధర్మం ధర్మాన్ని చూసి నవ్వుతుంది. నీ ధర్మం ఏం కాపాడిందిరా? నీకున్న హృదయ దౌర్బల్యం వల్ల అధర్మం వికటాటహాసం చేస్తుంది. ధర్మం ఏంటి? తలకాయించుకుంటుంది, నేనేం చేయలేనంటుంది. ధర్మాన్ని కించపరుస్తావా? ధర్మాన్ని అవమానిస్తావా? ధర్మాన్ని హేళన చేస్తావా? హేళన చేసేలా నువ్వు చేస్తున్నావు. ఏం చేత? నీ హృదయ దౌర్బల్యం వల్ల నువ్వు అలా నువ్వు అలా తయారైతే తయారయ్యో, కానీ ధర్మానికి వచ్చేస్తుంది కదా మచ్చ. లోకంలో ఎప్పుడూ అధర్మం నెగ్గుతూ ఉంటుంది, ధర్మం నెగ్గదు అన్న మాట వస్తే ఇంకా ధర్మం ఉండేంటి చచ్చేంటి? ధర్మమే చచ్చిపోతే ఇంక భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా ధర్మం చచ్చిపోతే భగవంతుడు చచ్చిపోయినట్టే. నీకున్న హృదయ దౌర్బల్యంలోంచి బయటికి రా. ముందు బయటకు వచ్చిన తర్వాత నువ్వు సాధన చేస్తావు, సంసారం చేస్తావు, అది తారో సంగతి. ముందు హృదయ దౌర్బల్యం బయటకు రా. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల